మహిమ కలుగును గాక. సిఎస్ఐ సంఘస్థులందరికీ దేవుని నామంలో శుభములు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం రాజా, పరిశుద్ధ మీకు వందనాలు తండ్రి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధిగా నా ప్రభావం మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యపడ్డ ఆలోచనకర్తవగు నా ప్రభావం మీకే స్తోత్రం 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 నా తండ్రి. మీ నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న నా ప్రభా మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా గడిచిన వారమంతా నా ప్రభా మీ కృపలో మమ్మల్ని అందరినీ కాపాడి సంరక్షించండి. మరి ఒకసారి నా ప్రభా ఈ విధంగా మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి నా ప్రభా మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా పని పాటలో మీరు తోడుగా ఉన్నారు నా తండ్రి, మీకు వందనాలు ప్రభా. మరి తిరిగి నా ప్రభా నేటి దినాన మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేసిన మీ కృపకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఆది నుంచి అంతం వరకు నా ప్రభా మీరే ఆధిపత్యం వహించండి నా ప్రభా. మరి నా ప్రభా వాక్య లేఖనాలు చదువుతున్న బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. మీ పరిశుద్ధాత్మ శక్తి, నడిపింపు, తోడు, సహాయాన్ని బిడ్డకు దయచేయండి. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతిస్తున్న బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. ఇంకా నా తండ్రి మీ కొరకు మహిమకరంగా పాడుటకు మీ కృప చూపి సహాయం దయచేయండి నా ప్రభా. ప్రేమ కలిగిన తండ్రి, అదేవిధంగా నా ప్రభా మరి వాక్యం విత్తనైన మీ దాసుని నా ప్రభా మీరే శివ చాటున మరుగుపరుచుకునండి నా ప్రభా. మా ఆత్మలకు కాల్చిన ఆత్మీయ ఆహారాన్ని నా ప్రభా తన ద్వారా మాకు దయచేయండి నా తండ్రి. ప్రేమ కలిగిన ప్రభా, అదేవిధంగా నాయన సంఘ ఆరాధనలో నా ప్రభా తమ సహకారాన్ని అందిస్తున్న నా ప్రభా ఆనంద్ జ్యోతి పాస్టర్ గారిని, స్టీఫెన్ డానియల్ గారిని నా ప్రభా, మరి అదేవిధంగా రత్నం గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు చేస్తున్న సేవను ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి ప్రభా. ఇంకా ఘనంగా వారిని వాడుకోనండి నా ప్రభా. మీ యొక్క కృపలో వారిని భద్రపరిచి కాపాడి సంరక్షించండి నా తండ్రి. ప్రేమ కలిగిన నా ప్రభా, అదేవిధంగా నా ప్రభా మరి సిఎస్ఐ తమిళ పారిష్ నా ప్రభా వారికి సహకరిస్తుండగా వారిని మీరే ఆశీర్వదించండి ఆయన. పాస్టర్ విక్టర్ ప్రేమ్ కుమార్ గారిని మరియు నా ప్రభా కమిటీ మెంబర్స్ అందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోనండి. వారు అందిస్తున్న సహాయానికి నా ప్రభా మీరే వారిని జ్ఞాపకం చేసుకొని మీ నిండైన దీవులకు మరించండి నా ప్రభా. ఇంకా నా తండ్రి ఇండియా ప్రాంతం నుంచి నా ప్రభా ఈ వర్చువల్ సర్వీస్కి హెల్ప్ చేస్తున్నా నా ప్రభా ఆశీర్వాదం బ్రదర్ వాళ్ళ కుటుంబాన్ని నా ప్రభా, ఇక్కడున్న నా ప్రభా పెద్దలందరినీ నా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోనండి. మీ కృపా హస్తాలు వాళ్ళ భద్రపరిచి కాపాడి సంరక్షించి వారి ప్రతి అవసరతని ఇస్లాంలో తీర్చండి నా ప్రభా. ప్రేమ కలిగిన తండ్రి, మీరు చేస్తున్న ప్రతి మేలుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొకసారి ప్రభా ఈ విధంగా మేమందరం కూడిన ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆరాధన అంతట్లో నా ప్రభా మీరు మాతో కూడా ఉండండి. ఆది నుంచి అంతము వరకు ప్రభా మీరే ఆధిపత్యం వహించి ప్రతి ఒక్కరిపై మీ పరిశుద్ధాత్మ నింపుదలను దయచేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమునే కొద్ది ప్రార్థన మీ పాదముకు సమర్పించి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. Our God is an awesome God. He reigns from heaven above with wisdom, power, and love. Our God is an awesome God. Our God is an awesome God. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అండి. నా తెలుగు సిఎస్ఐ సంఘస్థులందరికీ మరి పరిచయం ఉన్నటువంటి స్టీఫెన్ డానియల్ గారికి, బ్రదర్ రత్నం గారికి, మరి బాబన్న, శ్యామన్న ప్రతి ఒక్కరికి సంఘ ప్రజలందరికీ నా తరఫు నుంచి, నా కుటుంబం తరఫు నుంచి ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పుకుంటూ అయ్యా మరి నేటి దినం కోసము 23 శుభ శుక్రవారం కోసము ఏర్పరచబడిన వాక్యాన్ని మనము సంఘారాధనలో జ్ఞాపకం చేస్తున్నాం. పెంతెకోస్తు తర్వాత 21వ ఆదివారము మత దిద్దుబాటు దినము. విశ్వాస జీవితంలో వినూత పరిశోధన తిరిగి నూతనంగా బ్రతుకుట. పెంతెకోస్తు తర్వాత 21వ ఆదివారము మతం దిద్దుబాటు దినము. విశ్వాస జీవితంలో వినూత పరిశోధన తిరిగి నూతనంగా బ్రతుకుట. విశ్వాసం తిరిగి కనుగొని మరలా జీవించుట బలమును ఆశ్రమైన ఇబ్బందులను
తక్షణ సహాయం చేయువాడు. దేవుని రాజ్య విలువలను మరోసారి పరిశోధించి స్థిరంగా దేవునికి అనుకూల జీవితము జీవించగలుగుటకు సహాయం చేయుము. నీతి న్యాయంలో కోరమైన ఆకలి దప్పులతో విశ్వాసంతో నీ నివాసంలో ఉండగలుగుటకు మాకు సహాయం చేయుము. దీని ద్వారా ఈ విశ్వాస ప్రయాణంలో ప్రక్కకు మళ్ళిన వాడిని నీ ప్రేమ చేత క్రమపరచగలిగిన వారమగునట్లు మమ్మను నడిపించుము. నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించిన నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ప్రార్థించుతాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా దాతైన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాతైన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే, ఓహో ఎంతో ఆనందమే. ఏలవేళలయందు రక్షించు దేవుడు, అంతము వరకు చేయి విడువడు. ఏలవేళలయందు రక్షించు దేవుడు, అంతము వరకు చేయి విడువడు. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే, ఓహో ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము పాత నిబంధనల గ్రంథం నుండి 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 8 నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరుచుట అయిన తరువాత అతడు అల్జాల్యా కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మయాయేసును రాజ్యపు దస్తావేజుల మీదనున్న యెహోవాహాజు కుమారుడగు యెహోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగుచేయుటకై పంపెను. వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీయులు మనష్షే ఎఫ్రాయిమీయుల
దేశములయందు ఇశ్రాయేలీలు వారిలో శేషించియున్న వారందరి యొద్ద నుండి యూదా బెన్యామీనులందరి యొద్ద నుండి కూర్చి దేవుని మందిరములోనికి తీసుకొని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి. వారు దానిని యెహోవా మందిరపు పని మీదనున్న పై విచారణకర్తలకియ్యగా, దాని బాగు చేయుటకును యూదా రాజులు పాడు చేసిన ఇండ్లకు దూలము అమర్చుటకును చెక్కిన రాళ్లను జోడింపు పనికి మ్రానులను కొనుటకై యెహోవా మందిరమునందు పనిచేయు వారిని శిల్పాకారకును దాని నిచ్చిరి. ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారి మీది పై విచారణకర్తలు ఎవరనగా, మెరారీయులైన లేవీయులకు యహాతు ఒబద్వా అను వారును, పని నడిపించుటకు ఏర్పడిన కహాతీయులయగు జకర్యా మోషులాలుము అను వారును లేవీయులలో వ్యాధ్య ప్రవీణులై వారు వారితో కూడా యుండిరి. మరియు బరువులు మొయ్యువాని మీదను ప్రతి విధమైన పని జరిగించువాని మీదను ఆ లేవీయులు పై విచారణకర్తలుగా నియమింపబడిరి. మరియు లేవీయులలో లేఖకులను పరిచారకులను ద్వారపాలకులనైన వారు ఆయా పనుల మీద నియమింపబడిరి. యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రములు గల గ్రంథము యాజకుడైన హిల్కీయాజుకును కనబడెను. అప్పుడు హిల్కీయా యెహోవా మందిరముయందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికెనని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసుకొని పోయి రాజుతో ఇట్లనెను, నీ సేవకులకును నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని దాన్ని అప్పగించియున్నారు. మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం ఇచ్చెనని రాజు ఎదుట మనవి చేసుకొని శాస్త్రియగు షాఫాను రాజు సమ్ముఖమున దాని నుండి చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములు చింపుకొని హిల్కీయాజుకును షాఫాను కుమారుడైన అహీకాముకును మీకా కుమారుడైన అద్బోనుకును శాస్త్రియగు షాఫానుకును రాజు సేవకుడైన ఆసాయుకును ఇలాగున ఆజ్ఞ ఇచ్చెను, మీరు వెళ్లి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకు ఇశ్రాయేలీలు యూదావారిలో శేషించి ఉన్న వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞను గైకొనకయు నుండిరి గనుక యెహోవా కోపము మన మీదికి అత్యధముగా వచ్చి ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. అధ్యాయము మొదటి నుంచి ఇలా వ్రాయబడింది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమునకు సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలము సంతోషపరిచుచున్నవి. దేవుడు ఆ పట్టణములో నున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది.
సైన్యములకు అధిపత్యకు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడిరి. ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఉరకుండుడి, నేను దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతునగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముగునౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గు. ఆమేన్. అండి దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. గడిచిన కాలం అంతా కూడా ఆయన రెక్కల కింద దాచి కాసినేసి ప్రభుకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి దేవుడి కృపను బట్టి మీరందరూ చేస్తున్న ప్రార్థనను బట్టి నేను నా కుటుంబం క్షేమంగా ఉన్నామండి. మరి మీరు కూడా క్షేమంగా ఉన్నారని తలంచున్నాను. మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి పాస్టర్ ఆనంద్ జ్యోతి గారికి, పాస్టర్ స్టీఫెన్ డానియల్ గారికి, పాస్టర్ రత్న గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మరి అలాగే అనిత ఆశ్రదం గారికి, దీపక్ శ్రావణికి, సురేష్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సంఘ పెద్దలకు, సంఘ విశ్వాసులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మరి మీ కొరకు నేను నిత్యం ప్రార్థన చేస్తున్నాను. మరి నా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని తలుస్తున్నానండి. మరి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి వాక్యం చదువుకుందామండి. పత్రికా పాఠ్యభాగము ప్రకటనల గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 7 వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది. ఇఫోనులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేదనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపబడి ఉన్నది. నీవు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదట క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితులు క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినును గాక. జయించు వానికి దేవుని పరదేశులు ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప విత్తును. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. ప్రైజ్ లార్డ్. ఈరోజు వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం యోహాను సువార్త 2వ అధ్యాయం 12 నుంచి 22 వరకు చదువుకుందాం. అటు తరువాత ఆయనయు, ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములు ఉండేది. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చున్నట్టు చూచి త్రాళ్లతో కొరడలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి
రోకులు మార్చిన రోకులు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పౌరములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇట్లుగా చేయకూడని చెప్పెను. ఆయన శిష్యులు, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించునని రాయబడినట్లు జ్ఞాపకము చేసుకున్నది. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యమును చేయుచున్నావే, ఏ సూచక క్రియలు మాకు చూపేదవని ఆయనను అడుగుగా, యేసు ఈ దేవాలయం పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదని వారితో చెప్పును. యూదులు, ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదవ అనేది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పును. ఆయన మృతుల నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పునని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన సిఎస్ఐ తెలుగు సంఘ బిడ్డలందరికీ ప్రత్యేక వందనాలు. నా తరపున, కుటుంబం తరపున అందరూ బాగున్నారు కదండి. నేను కూడా క్షేమంగా ఉన్నాను. ప్రభు సన్నిధిలో ఈ దినమందు పెంతెకొస్తే తర్వాత 21వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఆరాధనలో విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి ప్రియులారా. కొన్ని చదవట్లేదు కానీ ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని మహింపరుస్తూ ముందుకు సాగిపోతాం. ప్రార్థన. మహిమగల తండ్రి, మహోన్నతుడా, కృప కలిగిన మా రక్షక, నీకే వందనాలు. దేవా, ఈ లోకంలో ప్రభా మమ్మను సజీవులుగా ఉంచి జీవింపచేస్తున్నావు ప్రభా. మరి యొక్క శుక్రవారపు ఆరాధనలో పాల్పొందే కృపాదని తెచ్చావు, నీకు వందనాలు ప్రభా. మేమేమై ఉన్నా నీ కృప తప్పమనేడు కాదు ప్రభుని స్తోత్రములు తండ్రి. మమ్మను బట్టి నీ నామం మమ్మనపరచబడి దూష్యంపడకుండా నీ నామాన్ని స్తుతించి గణపరిచి మహింపరచు వారుగా మమ్మల్ని ఉంచమనడుచున్నాను. దేవా, ఈ సమయాన్ని చూడలేక మాకంటే బలవంతులు, మాకంటే జ్ఞానవంతులు, మాకంటే ధనికులు, మాకంటే అదర్శనములు కలిగి, మాకంటే వయసులో పెద్దవారు చిన్నవారు ఎంతోమంది గర్భంలో కలిసిపోయారు ప్రభు. కానీ నీవు మమ్మను మా సంఘం బిడ్డలందరినీ క్షేమంగా ఉంచగని ఇందులో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించండి ప్రభు. నీ స్తోత్రములు తండ్రి. దేవా, నీకు వందనాలు ప్రభా. నీ చిత్తమైతే త్వరలో ప్రభా మేము ముఖాముఖిగా ఆరాధన చేసే భాగ్యం దాయిత్యమని ఇచ్చిన దేవాని స్తోత్రం తండ్రి. ఎన్నో దినముల నుండి దేవాని స్తోత్రం ముఖాముఖిగా ఆరాధన చేయలేకపోతున్నాం కనుక ముఖాముఖిగా ఆరాధన చేసే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభు. స్తోత్రములు ప్రభా, స్తోత్రములు తండ్రి. రీతిగా ప్రభా ఈ దినమందు ఆరాధనలో ప్రభాని స్తోత్రం ప్రారంభ ప్రార్థన చేసిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. వారికి మంచి ఆరోగ్యము బలము దాయిచేయండి ప్రభు. స్తోత్రం నాయనా, వారి ప్రార్థన అంగీకరించండి దేవా. పాటలు పాడిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు ప్రభుని స్తోత్రం. ఆ స్తుతులు మీరు అంగీకరించండి. ఇంకా నువ్వు పాటలు పాడిన మంచి స్వరాలు వారికి దాయిచేయమని ఇచ్చున్నాను దేవాని స్తోత్రం. లేఖన భాగాలు చదివిన బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభువాని స్తోత్రములు తండ్రి. వాక్షను అర్థం చేసుకునే జ్ఞానం దాయిచేయండి ప్రభువా. దేవా నీకు వందనాలు ప్రభా. సంగ్రహ ప్రార్థన చేసిన బిడ్డను బట్టి నీకు వందనాలు. బిడ్డ కూడా ప్రభా ఈ ప్రార్థన అంగీకరించి సంఘమంతా ఏకీపించి నీ స్థితిలో సాగిపోయి కృపాదనితో గ్రహించండి దేవా. నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, దినమందు ప్రభా ప్రార్థన సహాయం కోరిన బిడ్డలు బట్టి నీ స్థితిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. మా ప్రియ సహోదరులు ప్రభు స్తోత్రములు తండ్రి. మహిమ గల దేవా యు విల్సన్ బట్టి నీకు వందనాలు దేవా. ప్రభు తన భార్య ప్రభు మనీని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విల్సన్ తల్లి గారు, మణి గారు తల్లి గారు ఇద్దరు బలహీనులుగా ఉన్నారు ప్రభా. ఇద్దరిని బలపరచండి, ఇద్దరిని ముట్టి స్వస్థపరచమడుచున్న నీ కాపుదల వారికి అనుగ్రహించండి ప్రభు. స్తోత్రం నాయన. అదే రీతిగా ప్రభా సహోదరి సూర్యకుమారి తండ్రి గారు కూడా వృద్ధాప్యంలో ఉండి ప్రభు బలహీనులుగా ఉన్నారు దేవా. బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచమడుచున్నాను, నీకు వందనాలు. బిడ్డ ప్రభా స్వదేశం రావాలని ప్రభు ఎంతగానో ఆశ కలిగి ప్రయత్నాలు చేస్తుండగా అవుట్ పాస్పోర్ట్ సకాలంలో వచ్చి తనకు టికెట్ బుక్ అయి ప్రభా స్వదేశం చేరి తన తండ్రి గారిని చూసుకునే భాగ్యం కూడా మీరు అనుగ్రహించండి. తను కూడా బలహీనరాలుగా ఉంది, ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచమని వచ్చా నీకు వందనాలయ్యా. వందనాలు ప్రభు, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. రీతిగా ప్రభా దేవా ప్రభా ప్రశాంతిని బట్టి నిసందులో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మౌనిని బట్టి నిసందులో ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి ఉద్యోగంలో సహాయం దయచేయండి. యవనస్తులు డ్రైవింగ్ నేర్చుకుంటుండగా ప్రతి టెస్ట్లో ప్రభు విజయం సాధించే భాగ్యం దయచేయండి. మంచి జ్ఞాపక శక్తి వివేచన బిడ్డలకు దయచేసి నడిపించమని అడుగుచున్నాను
వారి తల్లిదండ్రులను ప్రభు దీవించి ఆశీర్వదించి ఆదరించని పడి స్తోత్రం నాయన. మా ప్రియ సహోదరుడు రవీంద్ర కుమార్ని బట్టి నీకు నీ సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభా, నీ స్తోత్రములు తండ్రి. దేవా ప్రభా, ఇదిగో తండ్రి ఇండియా వచ్చి ఉన్నారు ప్రభా, మరలా తిరిగి దుబాయ్ వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. యజమానులు లెటర్ పంపించడానికి ప్రభా కుమారుడు దుబాయ్ ప్రయాణమై వెళ్ళటానికి మీరే మార్గమును సరళం చేయండి. తను ప్రేమించిన భార్యను, 3 కుమార్తెలను, వాళ్ళని వారి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించారు. యవనస్తులైన కుమార్తెల పట్ల నీ కృప చూపించి నడిపించి ప్రభా, నీ స్తోత్రములు తండ్రి. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, నీకే స్తోత్రములు తండ్రి. పరిశుద్ధి సంఘంలో ప్రభు సేవ చేస్తున్నా ప్రియ సహోదరులు ప్రభా స్టీవెన్ డానియల్ బట్టి నీకు వందనాలు, రత్నం గారిని బట్టి నీకు వందనాలు. మంచి జ్ఞానము వివేచన వారికి దయచేసి నడిపించండి. ఈ ఆత్మాభిషేకం దయచేసి వారి కుటుంబాలను ఆదరించండి. ఇప్పుడు స్తోత్రం నాయన. దేవా ప్రభా ఆశీర్వాదం గారిని బట్టి, అనితే గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి వారు ఎంతగానో సంఘం కొరకు ప్రయాసపరచుటకు వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రోగ్రాం తయారు చేస్తున్న కుమారుని వారి కుటుంబాన్ని కూడా ప్రభా దీవించి ఆశీర్వదించి ఆదరించి మనడు ఇచ్చున్నాను. దేవాని స్తోత్రం. దుబాయ్లో ఉండి ప్రభు ఎంతగానో ప్రయాసపడుచున్నా బ్రదర్ హెస్కేల్ గారిని బట్టి నీకు వందనాలు. వారి కుటుంబానికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. శ్రేవణిని బట్టి, దీపక్ని బట్టి, వారి కుమార్తెను బట్టి నీకు వందనాలు. వారి ప్రభా వారి ప్రయాసం వ్యర్థముగా దీవించండి. బాబు గారిని బట్టి ఇంకా ప్రయాసపడుచున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. నీ కాపుదలు దాయిచ్చే ప్రభా. దేవాదిగో తండ్రి సహోదరుడు ప్రభా సంపదను బట్టి నీకు వందనాలు. తన ఇండియా నుంచి మరలా తిరిగి దుబాయ్ తోడుకొని ప్రయాణంలో సహాయం దాయిస్తావు, నీకు వందనాలు. నీ సన్నిధి ఆదరణ దాయిచ్చే స్తోత్రమైన ప్రియ సంఘ బిడ్డలందరూ పని చేసుకుంటుండో వారి ఉద్యోగాలు నీ సహాయం దయచేయండి. ఉద్యోగాలు చేసి జీతాలు లేక బాధపడుచున్న వారికి ప్రభా మీరే వారి యజమానులతో మాట్లాడు మరడిచ్చున్నా, నీకు వందనాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచే ప్రభా నీ స్తోత్రములు తండ్రి. బలహీనులుగా ఇంకా ఎవరంటే ముట్టి స్వస్థపరచండి. గడిచిన వారంలో పుట్టినరోజులు, వివాహ దినాలు జ్ఞాపకం చేసుకున్న బిడ్డలు బట్టి నీకు వందనాలు. వారికి రావాల్సిన దీవెనాశీర్వాదాలు దయచేయండి. వచ్చే వారంలో ప్రభా పుట్టినరోజులు, వివాహ దినాలు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మనడు ఇచ్చిన నీకే వందనాలు ప్రభా నీ స్తోత్రములు తండ్రి. ప్రత్యేకంగా దేవా ప్రభా రెవరెండ్ ప్రభా నీ స్తోత్రములు తండ్రి. విక్టర్ ప్రేమ్ కుమార్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. దేవాని సేవలు బలంగా వాడుకోనండి ప్రభా. తమిళ గ్రూప్ను బట్టి నీకు వందనాలు ప్రభా. తమిళ ప్యారిష్ను బట్టి నీకు వందనాలు. ఎంతగానో తెలుగు ప్యారిష్ కొరకు సహాయపడుచుండగా బిడ్డలను దీవించి ఆశీర్వదించి మనం అడుగుచున్నాను. దేవా నీకు చాంప్లాన్స్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి అక్కడ ఆరాధనలు జరుగుతుండగా మంచి ప్రేమ అనురాగాలు వారికి దాయిచ్చే ప్రభా. దుబాయ్ను పరిపాలన చేసిన షేకులను దీవించి ఆశీర్వదించి మనం అడుగుచున్నాను. దేవా గల్ఫ్ కంట్రీలో జరుగుతున్న సేవను దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీకే వందనాలు. మహిమ గల తండ్రి నీకే వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి శుక్రవారం ఆరాధన జరగట్లేదు ప్రభా. నిశ్చితమైతే ఆరాధన జరగటానికి కృప చూపండి ప్రభా నీ స్తోత్రములు తండ్రి. యథావిధిగా సండే స్కూల్స్ జరగటానికి, యూత్ మీటింగ్స్ జరగటానికి, స్త్రీల సమాజాలు జరగటానికి దేవా మీరే సహాయం దాచేయమని అడుగుచున్నా. ఉపవాస కూడికలు జరగటానికి, కుటుంబ ఆరాధనలు జరగటానికి కూడా మీరే మార్గములు సరళం చేయండి ప్రభా నీ స్తోత్రములు తండ్రి. మహిమ గల దేవా నీకే వందనాలు. దేవా ఇదిగో తండ్రి కరోనా వైరస్ను తొలగించి మనం అడుగుచున్నాను. దేవా ప్రపంచవ్యాప్తంగా ప్రభా నీ స్తోత్రం ఎంతో భయాందోళన కలిగి ఉన్నారు. ఈ వైరస్ను తొలగించి ప్రభా నీకు ఒక్కనికే సాధ్యము కనుక నీ సందులో అడుగుచున్నాం ప్రభు నీ స్తోత్రములు తండ్రి. దేవా ప్రభా నేను చేసిన అపరాధములు, మా పితరులు చేసిన అపరాధం, మా కుటుంబస్తులు చేసిన అపరాధములు, మా పరిపాలకులు చేస్తున్న అపరాధములు దేవా మీరే క్షమించి దేవా వైరస్ను తొలగించి యథావిధిగా నీ సందులో సాగిపోవటానికి కృప చూపండి. అదే రీతిగా భయంకరమైన వర్షాలు ప్రభు నీ స్తోత్రములు తండ్రి, వరదలు ప్రభు నీ స్తోత్రం, భయంకరమైన అగ్ని ప్రమాదాలు ప్రభు నీ స్తోత్రం తండ్రి. ప్రతి దాని నుండి విడుదల దయచేసి మానవులకు అనుకూలంగా సృష్టించిన ఈ భూమి మీద మంచి వాతావరణం, మాకు సరిపడే వాతావరణం మాకు దయచేయమనడుచున్నా నీకు వందనాలు ప్రభు నీ స్తోత్రములు తండ్రి. మహిమ గల దేవా నీకే వందనాలు ప్రభు. వివాహాలు చేసుకోవడానికి సిద్ధపడుచున్న బిడ్డలు ప్రభు, కుమారులైతే కుమార్తెలను, కుమార్తెలైతే కుమారులను మీరే సిద్ధపాటు చేయమని అడుగుచున్నా నీకు వందనాలు. మహిమ గల దేవా నీకే వందనాలు. వారి తల్లిదండ్రులను దీవించండి. ప్రయాణాలకు సిద్ధపడిచిన బిడ్డల శుభప్రదమైన ప్రయాణాలు దయచేయమని అడుగుచున్నా నీకు వందనాలు ప్రభు. మా ఇండియాను పరిపాలన చేస్తున్న పరిపాలకులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి, దీవించి ఆశీర్వదించి ప్రభా. మా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ప్రభా జగన్ గారికి మంచి జ్ఞానం దయచేసి మంచి ఆరోగ్యం బలం దయచేయమని అడుగుచున్నా నీకు వందనాలు. మంత్రులను బట్టి, గవర్నర్లను బట్టి, చీఫ్ మినిస్టర్లను బట్టి ప్రభా, ప్రెసిడెంట్ని బట్టి ఇందులో ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ కృప తోడుగా ఉంచండి దేవాని స్తోత్రం. ప్రయాసపడుచున్నా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మిలిటరీ వారిని బట్టి నీకు వందనాలు.
దేవా పోలీస్ వారిని బట్టి నీకు వందనాలు, డాక్టర్స్ని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరికి నీ కృపా ధన్యత అనుగ్రహించి నడిపించండి ప్రభు. స్తోత్రములు తండ్రి. దేవా యావత్ ప్రపంచంలో సేవ చేస్తున్న ప్రతి సేవకును కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నా. నీకే వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. ఈ దినమందు ప్రభా నీ స్తోత్రములు తండ్రి. ఇవి ప్రభా నీ వాక్యను ప్రకటించబోయే కుమారుని బట్టి నీకు వందనాలు. మంచి జ్ఞానము, వివేచన అనుగ్రహించండి. ఆయన నీ ఆత్మతో నింపి నీ సందులో వాడుకొని మడుచున్నా. నీకే వందనాలయ్యా, వందనాలు ప్రభు. మత దిద్దుబాటు దినం కొరకును ప్రభా విశ్వాస జీవితంలో వినూత్న పరిశోధన తిరిగి నూతన పరచబడటకు దేవా ప్రభు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. విశ్వాసమును కాపాడుకోవటానికి నీ కృప చూపండి దేవా. నీకు వందనాలు. నూతన జీవితం జీవించడానికి నీ కృప చూపించండి. సంఘాన్ని అన్నిటికీ అభివృద్ధిపరచండి. సంఘం కొరకు ప్రయాసపడుతున్న ప్రతి యవనస్తుని, ప్రతి స్త్రీని ప్రభువాని స్తోత్రం, పెద్దలను ప్రభువాని స్తోత్రములు తండ్రి, సేవ చేస్తున్న సేవకులను, నాయకులను ప్రతి ఒక్కరిని రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దయచేసి దినదీవెనతో నింపి ఆరాధనాది నుంచి అంచెం వరకు ప్రభా వినగల చెవులు, గ్రహించగల మనసు దయచేసి నడిపించి మహిమ పొందుతారని నా ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు ఎంతో బ్రతిమాలు విడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. Let your living waters flow over my soul. Let your Holy Spirit come and take control of every situation that has troubled my mind. All my cares and burdens onto you I roll. Jesus, Jesus, Jesus. Father, Father, Father. Spirit, Spirit, Spirit. Come now, Holy Spirit, and take control. Hold me in your loving arms and make me whole. Wipe away all doubt and fear and take my pride. Draw me to your love and keep me by your side. Jesus, Jesus, Jesus. Father, Father, Father. Spirit, Spirit, Spirit. Give your life to Jesus, let him fill your soul. Let him take you in his arms and make you whole. As you give your life to him, he'll set you free. You will live and reign with him eternally. Jesus,
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిఎస్ఐ తెలుగు సంఘ దైవజనులు విశ్వాసులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు మనము పెంతెకోస్తు తర్వాత 21వ వారంలో ప్రవేశించినాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మనందరినీ కాపాడి మరొకసారి తన నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని మనకు అందరికీ అనుగ్రహించాడు. ఈరోజు మరి మన యొక్క సిఎస్ఐ అధ్యక్ష మండలం వారి చేత మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏమిటి అంటే, దిద్దుబాటు ఆదివారంగా మనం ఈ రోజుని జరుపుకుంటున్నాము. రిఫర్మేషన్ సండే అనగా మనలని మనము దేవుని సన్నిధిలో సరి చేసుకునేటటువంటి సమయం. విశ్వాస జీవితంలో వినూత్న పరిశోధన, తిరిగి నూతనముగా బ్రతుకుట అనగా ప్రియులారా, మన విశ్వాస జీవితము దేవుని రాజ్యములో దేవుని రాజ్య విలువలు మరొకసారి మనం పరిశోధించి మరి స్థిరంగా దేవుని చిత్తంలో దేవునికి అనుకూలమైన జీవితమును జీవించుట, అలాగే నీతి న్యాయముల కొరకై ఆకలి దప్పులు కలిగి విశ్వాసంతో దేవుని ఆలయంలో జీవించడం. ప్రియులారా, మరి ప్రార్థించుకొని దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరమ తండ్రి, ఇచ్చుము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి యగు మా యెహోవా ప్రభువా, కృపా కనికరములు గల మా తండ్రి, గడిచిన వారమంతా మా ప్రభువా మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి ఇదిగో ఈ శుక్రవారపు దినాన మీ బిడ్డలంగా మేమందరము మీ సన్నిధానంలో చేరి మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామంలో మీ నామాన్ని స్తుతించి మహిమపరిచి గణపరిచి ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మదేవ, మా ఆదరణకర్తమైన ప్రభా, ఈ సమయం అంతటిని మీ ఆధీనంలో ఉంచుకునండి ప్రభా. మీరే మాట్లాడండి ప్రభా. అల్పుడనైన నన్ను మీ సిలువు చాటును మరుగుపరచండి యేసయ్యా, మీకు వందనాలు. మీరే మీ బిడ్డలతో మాట్లాడండి. వినగల మనస్సు, గ్రహింపగల హృదయం అలా ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, లేఖన భాగంలో నుంచి సువార్తల పాఠంగా మనం చదివినటువంటి యోహాను సువార్త 2వ అధ్యాయము 12 నుంచి 21వ వచనముల వరకు 22వ వచనముల వరకు మనము చదువుకొని ముందుకు వెళ్దాం. అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొద్ది దినములుండిరి. యూదులు పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్ము వారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడి అని చెప్పాను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకునేది. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదును అని వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనేది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును
యేసు చెప్పిన మాటను నమ్మిరి. దేవునికి మహిమ కలుగును గాక. గమనించారా పిల్లారా? యేసు క్రీస్తు ప్రభుల వారు పస్కా పండుగ సమయంలో యెరూషలేమునకు ఆయన వెళ్తూ ఉన్నారు. ఆయనతో పాటు ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన శిష్యులను కూడా అందరూ కలిసి పిల్లారా యెరూషలేమునకు వెళ్ళినారు. అయితే యెరూషలేము దేవాలయంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క వ్యాపారాన్ని చూసి యేసు క్రీస్తు ప్రభుల వారు ఎంతగానో హృదయంలో బాధపడుతూ ఉన్నారు. దేవాలయంలో చూస్తే ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మవారు అక్కడ కనిపిస్తున్నారు. మరి వివిధ ప్రాంతంలో నుంచి వచ్చి తమ డబ్బులు మార్చుకునేటువంటి, తమ కరెన్సీని మార్చుకోవడానికి ఉన్నటువంటి వ్యాపారాలను అక్కడ ఆయన చూస్తూ ఉన్నాడు. పావురాలు అమ్మవారు అక్కడ ఉన్నారు. ఎందుకు అంటే ఇవన్నిటిని దేవుని సన్నిధిలో బలి అర్పించడానికి. అయితే అక్కడ దేవుని సన్నిధి లేకుండా పోయింది. కేవలము వ్యాపారం మాత్రమే అక్కడ జరుగుతూ ఉన్నది. అందుకే ఆయన అంటున్నాడు, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడి. నా తండ్రి ఇల్లు అంటున్నాడు. దేవాలయమును గూర్చి యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నా తండ్రి ఇల్లు అనగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క నివాస స్థలముగా ఆయన దేవుని మందిరాన్ని పేర్కొంటూ ఉన్నాడు. అంతేకాదు, ఇదిగో నీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని ప్రవక్త అయినటువంటి దావీదు ద్వారా చెప్పినటువంటి మాటలను అక్కడ శిష్యులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. దావీదు ద్వారా చెప్పినటువంటి ఆ లేఖనాల నెరవేర్పుని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించారు. అంతేకాదు పిల్లారా, దాన్ని చూసి ఆ యొక్క యూదులు ఆయన అడుగుతున్నారు, ఏ అధికారంతో నీవు మమ్మల్ని ఈ ఆలయంలో నుంచి వెళ్ళిపోమంటున్నావు? ఏ యొక్క అధికారంతో నీవు మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళగొడుతున్నావు అని ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదును. గమనించారా పిల్లారా? మరి ఆయన తన దేహం అనే దేవాలయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవాలయం అంటే వారి దృష్టిలో కేవలము ఆ యొక్క గోడలు, ఆ యొక్క మందిర ఆవరణం మాత్రమే అయి ఉన్నది పిల్లారా. ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి కార్యములను గురించి వారు ఆలోచిస్తున్నారు. కానీ దేవుని ఆత్మ సంబంధమైనటువంటి విషయములను వారు గ్రహించలేకపోతున్నారు. అందుకే యేసయ్య అన్నాడు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదును అన్నప్పుడు ఆ విషయాలు వారికి అర్థం కాలేదు. కానీ ఆ శిష్యులు ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత, అవును, యేసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడింది ఆయన శరీరం గురించి. ఎందుకు ఆయన అలా మాట్లాడాడంటే, ఇదిగో నేను మాట్లాడుతున్నటువంటి మాటలు నేను మాట్లాడుతున్నవి కాదు, నేను తండ్రియు ఏకమై ఉన్నాము. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారి యందు ఆయన నివసిస్తూ ఉన్నాడు. నేనును తండ్రి అయినటువంటి దేవుడు ఏకమై ఉన్నామని ఆయన అనేక సార్లు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి తెలియజేయడం జరిగింది. ఆ దేవాలయాన్ని గురించి యేసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. మరి ఆయన యొక్క దేవాలయము, దేవాది దేవుడు నివసించే ఆ స్థలమే ఈరోజు నీవు నేను దేవునిని ఆరాధిస్తున్నటువంటి సంఘము. హల్లెలూయా. సంఘము అనే ఆ యొక్క ఆయన శరీరమునకు నీవు నేను అవయవములుగా ఉంటున్నాం. చూడండి, ఎఫెసీ సంఘానికి రాస్తూ భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 22వ వచనం గమనిస్తే 22-23, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద, అనగా తండ్రి అయినటువంటి దేవుడు సమస్తమును యేసు క్రీస్తు ప్రభుల వారి పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. హల్లెలూయా. సంఘమునకు శిరస్సుగా నియమించెను.
ఆ సంఘము ఆయన శరీరము. హల్లెలూయా. ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘంలోనే ఈరోజు నీవు నేను నివసిస్తున్నాము. నీవు నేను ఉనికి కలిగి ఉన్నాము. నీవు నేనే ఆ జీవం కలిగినటువంటి దేవుని యొక్క సంఘము, సజీవమైనటువంటి దేవుని ఆలయమై ఉంటున్నాం. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో గమనిస్తే భక్తుడైనటువంటి పేతురు ఇలాగ సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. గమనించాలి ప్రియులారా, అక్కడ దేవాలయంలో, మందిరంలో ఆ యొక్క గొర్రెలు, పావురములు, ఆ యొక్క మరి అన్ని ఎందుకు అక్కడ ఉన్నాయంటే దేవునికి బలులు అర్పించడానికి. అవి ప్రకృతి సంబంధమైన బలులు. కానీ ఇక్కడ చూడండి, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను దేవాది దేవుని కొరకు ఆత్మ సంబంధమైన మందిరంగా, సజీవమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడుచు ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుడు ఆ మందిరంలో నివసించడం లేదు. తన బిడ్డలైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత కడగబడినటువంటి మన యొక్క హృదయాల్లో ఆయన నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన బలులు స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే భక్తుడైనటువంటి పౌలు అన్నాడు కొరింథీ సంఘానికి రాస్తూ, 1 పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. హల్లెలూయా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన యందు నివసిస్తూ ఉన్నాడు. దేవుడు మన యొక్క హృదయంలో ఆయన నివసిస్తున్నాడు పిల్లలు. కాబట్టి నీవు నేను ఆ దేవాది దేవుని యొక్క ఆలయమై ఉంటున్నాం. మరి ఈరోజు ఆ ఆలయము ఏ విధంగా ఉన్నది? హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ ఆలయంలోకి వచ్చి చూసినప్పుడు ఆ ఆలయం ఒక వ్యాపార పుటిలుగా మార్చబడింది. మరి ఈరోజు ఆత్మ సంబంధమైన మందిరమైనటువంటి నీ హృదయము, నీ జీవితము ఎలాగున్నది? నిన్ను నీవు ఒకసారి పరీక్ష చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. నిన్ను నీవు దిద్దుబాటు చేసుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే పిల్లారా, మనము ఆయన రాకడకు సమీపముగా ఉన్నాము. హల్లెలూయా. నీవు నేను ఆయన రాకడకు సమీపముగా ఉన్నాము. కాబట్టి మన యొక్క మందిరములను, మన హృదయములను దేవుని సన్నిధిలో మరి దిద్దుబాటు చేసుకుందాం. మనం హృదయములను దిద్దుబాటు చేసుకుందాం. హల్లెలూయా. మరి పాత నిబంధన పాఠంగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని గమనిస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 34వ అధ్యాయంలో అక్కడ మనము రాజైనటువంటి యోషియా జీవితాన్ని గమనిస్తున్నాం. ఆయన పరిపాలనలో ప్రియులారా, మరి యోషియాను గమనిస్తే 1వ వచనంలో, అక్కడ 34వ అధ్యాయం 1వ వచనంలో, యోషియా ఏలును ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. గమనించారా పిల్లారా? యోషియా జీవితాన్ని మనం గమనిస్తే ఆయన బాలుడుగా ఉన్నప్పుడే రాజుగా చేయబడ్డాడు. 8 ఏండ్ల వయస్సులోనే ఆయన రాజుగా చేయబడ్డాడు. అయితే రాజుగా చేయబడినటువంటి ఆయన చేసిన కార్యం ఏమిటి అంటే పిల్లారా, తనకన్నా ముందున్నటువంటి ఆ యొక్క తన పితరులు, మరి దావీదు తర్వాత వచ్చినటువంటి, సొలొమోను తర్వాత వచ్చినటువంటి రాజులు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో నుంచి వారు దూరంగా వెళ్ళిపోయి దేవునిని అనుసరింపక మరి విగ్రహారాధికులుగా మారిపోయారు. బయలు దేవతలను పూజించడం మొదలు పెట్టారు. అన్య దేవతలను పూజించడం మొదలుపెట్టి దేవుని సన్నిధిలో ఎంతగానో వారు పాపము చేస్తూ వచ్చారు. అయితే బాలుడైనటువంటి యోషియా ఆయన చేసినటువంటి కార్యం ఏమిటి అంటే పిల్లారా, యెహోవా దేవుని, తండ్రి అయినటువంటి దేవుని ఆయన మరి సేవించడానికి నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞల చొప్పున నడవడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. దిద్దుబాటు చర్యలు ఆయన పూనుకున్నాడు. రాజ్యంలో దేవుని పరిపాలనను తీసుకురావడానికి, దేవుని అందలి భయమును తిరిగి తీసుకురావడానికి ఆయన
నిర్ణయం తీసుకున్నాడు పిల్లలు. అంతేకాదు 8వ వచనంలో గమనిస్తే, అతని ఏలుబడినందు 18వ సంవత్సరమున దేశమున మందిరమును పవిత్రపరచుటై అయిన తరువాత, హల్లెలూయా, ఆయన దేవుని తట్టు తిరగడమే కాదు ప్రియులారా, మందిరమును కూడా పవిత్రపరచడం మొదలుపెట్టినాడు. హల్లెలూయా. దేవుని యొక్క మందిరాన్ని కూడా పవిత్రపరుస్తూ ఉన్నాడు, దిద్దుబాటు చర్యలు చేస్తూ ఉన్నాడు. ఎక్కడైతే వారు పడిపోయినారో, తమ పితరులు ఏ స్థితిలో నుంచి పడిపోయినారో గమనించండి ప్రియులారా. 6వ వచనంలో గమనిస్తే, ఆ ప్రకారం అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశముల వారి పట్టణములలోను, నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటను బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను, దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇశ్రాయేలుల దేశమంతటా ఉన్న సూర్య దేవతా విగ్రహములన్నిటినీ నరికి వేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. హల్లెలూయా. గమనించారా పిల్లారా, ఆ దేశంలో విగ్రహారాధన ఎంతగానో పెరిగిపోయింది. దానంతటిని నాశనం చేశాడు. దేవుని ధర్మశాస్త్రం, దేవుని ఆజ్ఞలను కైకొనడానికి నిర్ణయం తీసుకున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నది? నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నది ఒకసారి పరీక్ష చేసుకో. దేవుని మందిరమైనటువంటి నీ హృదయంలో దేవుని మాటలకు, దేవుని వాక్యమునకు చోటిస్తున్నావా? దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను అనుసరించి నడుచుకుంటూ ఉన్నావా? దేవుని నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ దేవుని సేవిస్తూ ఉన్నావా? లేదంటే నీ హృదయంలో ఎలాంటి విగ్రహములకు చోటిస్తూ ఉన్నావేమో. దిద్దుబాటు చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇదిగో సమయం లేదు ఇంకా. యేసు క్రీస్తు ప్రభుల వారు రాబోతూ ఉన్నారు త్వరలో. మరి నీ మందిరాన్ని చక్కదిద్దుకోవలసినటువంటి సమయం. ఇక్కడ యోషియా గమనిస్తే, పవిత్రపరచుటకు ఆయన సిద్ధపడ్డాడు, దేవుని మందిరాన్ని పవిత్రపరచడానికి. అంతేకాదు ప్రియులారా, 8వ వచనంలో, దేశమును మందిరమును పవిత్రపరచుట అయిన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును, పట్టణాధిపతి అయిన మయాషీషును, రాజ్యపు దస్తావేదుల మీదనున్న యోహాజు కుమారుడు యోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. హల్లెలూయా. మందిరాన్ని పవిత్రపరచడమే కాదు, మందిరాన్ని తిరిగి నిర్మిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు నీవు నేను కూడా చేయవలసిందే. ఆత్మ సంబంధమైనటువంటి నీ జీవితమును దేవుని సన్నిధిలో నీవు నేను కట్టుకొనవలసిన బదులమై ఉంటున్నాం. నీవు నేను మన దేవునికి ఆయాసకరమైంది మన హృదయాల్లో, మన జీవితంలో, మన కుటుంబంలో ఏదైనా ఉన్న ఎడల దానిని తీసివేసి, ఏ విధంగానైతే యోషియా ఆ యొక్క విగ్రహములన్నిటిని పడద్రోసేసి దేవుడు అసహించుకునేటువంటి వాటిని అన్నిటినీ ఆయన అక్కడ నుంచి వెళ్ళగొట్టేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మందిరాన్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు. దేవుని మందిరాన్ని తిరిగి కట్టుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. అలాగే మరి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారిని చూస్తే, చదువుబడినటువంటి లేఖన భాగాల్లో యేసు క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ కూడా జరుగుతున్నది అదే. దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో జరుగుతున్నటువంటి కార్యాన్ని చూసి ఆయన ఎంతగానో బాధపడ్డాడు. దేవుని మందిరంలో నిత్యము దేవునికి బలి అర్పణ జరగాలి, దేవుని ఆరాధన జరగాలి, దేవుని స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని సన్నిధి ఆయన మందిరంలో ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే వ్యాపార కుటీలుగా మార్చివేశారు. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది? దేవుని సన్నిధిలో నీ ఆత్మీయ జీవితం ఒక వ్యాపార కుటీలుగా మారిపోయిందా? లేదంటే అన్య విగ్రహముల యొక్క ఆరాధించే ఆ యొక్క సమాజంగా మారిపోయిందా? లేదంటే దేవునికి ఆయాసకరమైనటువంటి, అపవిత్రమైనటువంటి మరి కార్యములు నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉన్నాయేమో. దిద్దుబాటు చేయవలసినటువంటి సమయం ప్రియులారా. యేసయ్య హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇది నా తండ్రి ఇల్లు, ఇక్కడ ఆరాధనలు జరగాలి, కృతజ్ఞతా స్తుతులు జరగాలి, దేవాది దేవునికి ఆరాధన, మహిమకరమైనటువంటి ఆయన సన్నిధి ఉండాలి. నీ కుటుంబంలో ఆయన సన్నిధి ఉండాలి. నీ జీవితంలో
ఆయన ఆజ్ఞలకు లోబడి విధేయుడుగా నీవు నేను జీవించబద్దులమై ఉంటున్నాం. మరి నీవు నేను దిద్దుబాటు చేసుకోవలసినటువంటి విషయాలు ఏమిటి అని మనం గమనించినట్లయితే పిల్లారా, ప్రకటన గ్రంథం మనం చదువుకున్నాం. అక్కడ ఎఫెసీ సంఘానికి రాస్తూ పరిశుద్ధుడైనటువంటి యోహాను తెలియజేస్తూ ఉన్నాడు ఎఫెసీ సంఘానికి. ఇదిగో ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఆ యొక్క లేఖను మనం గమనిద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాం. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయనకు సెలవిస్తూ ఉన్నాడు. దర్శనములు చూస్తూ ఉన్నాడు పరిశుద్ధుడైనటువంటి యోహాను. పద్మాసు ద్వీపంలో దేవుని దర్శనము కలిగి యేసు క్రీస్తు ప్రభుల వారిని మహిమ స్వరూపిగా చూస్తూ ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి మాటలు ప్రియులారా, ఇదిగో నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఈరోజు నీవు కష్టాల్లో ఉన్నావా? ఈరోజు నీవు చేస్తున్నటువంటి దేవుని కొరకు చేస్తున్నటువంటి క్రియలు, దేవుని కొరకు నీవు సహనము కలిగి ఆయన సన్నిధిలో నీవు పోరాడుతున్నటువంటి పోరాటము ఆయన గమనిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీ కన్నీటిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నీ వేదనను ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను చూడట్లేదని నీవు అనుకోనవద్దు నా సహోదరుడా, నా సహోదరి. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నీ క్రియలను గమనిస్తూ ఉన్నాడు. నీ సహనాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. ప్రియులారా, దేవుడి సన్నిధిలో మరి అపోస్తలులు ఎవరు, అబద్ధ ప్రవక్తలు ఎవరు, అబద్ధ బోధకులు ఎవరు, నీవు పరిశోధించి తెలుసుకున్నావు, నాకు తెలుసు అని దేవుడు ఆ సంఘాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అంతేకాదు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. దేవుని కొరకు అనేకమైనటువంటి భారములను, కష్టములను నీవు దేవుని సన్నిధిలో మోస్తూ ఉన్నావని, కుటుంబంలో మోస్తూ ఉన్నావని, భారములను భరిస్తూ ఉన్నావని దేవుడు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆయన అంటున్నాడు, ఒక చిన్న తప్పు నీ మీద మోపవలసి ఉన్నది. గమనించండి 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, ఇదిగో అయినను నా కొరకు నీవు శ్రమలు అనుభవిస్తున్నావు, నీ కష్టమును అనుభవిస్తున్నావు, నా కొరకు భారమును భరిస్తున్నావు. అయినా మొదట నీకుండినటువంటి ప్రేమ నీలో నాకు కనిపించడం లేదు అంటున్నాడు. మొదట దేవుని ఎడల, దేవుని వాక్యం ఎడల, దేవుని సన్నిధిలో స్తుతి యాగము అర్పించే విషయములలో, దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయములలో ఆ మొదటి ప్రేమ నాకు కనబడటలేదు. మొదటి ప్రేమ నాకు కనబడటలేదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంతేకాదు, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయము. దేవుడు చెప్పినటువంటి మాట, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో జ్ఞాపకము చేసుకో. రిమెంబర్ నీవు ఏ స్థితిలో నుండి పడిపోయినావో జ్ఞాపకము చేసుకో. రెండవదిగా, మారు మనస్సు పొందు. రిపెంట్. రిమెంబర్ అండ్ రిపెంట్. మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. హల్లెలూయా. రిఫార్మ్, దిద్దుబాటు చేసుకో. తిరిగి ఆ మొదటి స్థితినికి కట్టుకో. నీ ఆత్మీయ జీవితాన్ని, దేవుని ఆత్మీయ మందిరమైనటువంటి నీ హృదయాన్ని తిరిగి కట్టుకో. మొదటిగా నేను చేయవలసింది ఏమిటి అంటే, రిమెంబర్. నువ్వు ఏ స్థితిలో నుంచి మరి పూర్వం రక్షించబడినటువంటి మొదటి దినాల్లో మొదట దేవుని సన్నిధిలో నీకున్నటువంటి ఆసక్తి, ప్రేమ, విశ్వాసం తిరిగి జ్ఞాపకం చేసుకో. ఆ స్థితిని నీవు జ్ఞాపకం చేసుకో. ఎంత ఆనందంతో నీవు రక్షించబడినటువంటి తొలిటి దినాలలో దేవుని సన్నిధిలో నీవు కనిపించేవాడివి, నీవు కనిపించేదానివి. దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని స్తుతించి మహిమపరిచి ఆరాధించే బిడ్డగా నీవు ఉండేదానివి, నీవు ఉండేవాడివి.
జ్ఞాపకం చేసుకో. రెండవదిగా, ఏ స్థితిలో నుండి నీవు పడిపోయినావో మారు మనస్సు పొందు. ఎక్కడ నీవు తప్పిపోయావో దాన్ని జ్ఞాపకం చేసుకో. మూడవదిగా, రిఫార్మ్, దిద్దుబాటు చేసుకోవాల్సినటువంటి సమయం. 3 విషయాలు మనం ధ్యానిద్దాం పిల్లలు. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలమును ఆయన నమ్ముకొనదగిన సహాయకుడైనటువంటి దేవుడు. 46వ కీర్తన మనం ధ్యానించాం, చదువుకున్నాం. ఆ దేవాది దేవుడు ఆయన మనలను విడిచే దేవుడు కాదు, ఆయన మనలను వదిలిపెట్టే దేవుడు కాదు. కాబట్టి నేను ఆయన సన్నిధిలో ప్రేమ కలిగి ఆయన కొరకు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలని, నన్ను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి, ఇదిగో మన అపరాధముల చేతను మన పాపముల చేతను మనము చచ్చి పడిన వారమై ఉన్నప్పుడు సైతము ఆయన మనలను ప్రేమించి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత మన దోషములను కల్మషములన్నిటిని కడిగివేసి ఆయన మనలను పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నేను ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. మొదటిగా ఆయన రిమెంబర్, మన మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుందాం. రిపెంట్, ఆయన సన్నిధిలో మారు మనస్సు పొందుదాం. రిఫార్మ్, మన జీవితాల్ని, ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకుందాం. గమనించాలి పిల్లరా. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు గమనిస్తాం పిల్లరా. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి గమనిస్తే, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. హల్లెలూయా. గమనించాలి పిల్లారా. మరి నేను రక్షించబడినటువంటి తొలిటి దినాల్లో మనకుండినటువంటి ఆ ప్రేమ, యేసు క్రీస్తు ప్రభుల వారిని మన స్వంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసంతో ఆయన కొరకు జీవించాలని ఏ విధంగా ఆశ కలిగి ఉన్నామో ఆ ప్రేమలోనికి తిరిగి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? దేవుని ప్రేమించడం అంటే ఇదిగో ఆయన ఆజ్ఞలను నెరవేర్చుటయే, ఆయన ఆజ్ఞలను గైకొనుటయే, ఆయన మాటలకు విధేయత చూపుటయే. హల్లెలూయా. ఆయన మాటలకు నేను విధేయత చూపబద్దులమై ఉంటున్నాం. ఇదిగో యేసు క్రీస్తు ప్రభుల వారు మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన దేవుని కుమారునిగా అంగీకరించడమే మరి ఆయనను ప్రేమించడం. హల్లెలూయా. నేను యేసయ్యను ప్రేమిస్తే తండ్రి అయినటువంటి దేవుని ప్రేమించు వారంగా ఉంటున్నాం. ఎందుకంటే దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారి యందు ఆయన ఏకమై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇదిగో దేవాలయము నా తండ్రి యొక్క నివాస స్థలము. హల్లెలూయా. మరి యేసు క్రీస్తు ప్రభుల వారిని ప్రేమిస్తూ ఉన్నావా? ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఉన్నావా? ఇంకా దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. ఈ లోకమును ఈరోజు నేను జయించాలి, దేవుని కొరకు నేను జీవించాలి అంటే నాకు కావలసింది విశ్వాసమే. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని, తనను వెదుకు వారికి ఆయన బహుమానము దయచేవాడని నమ్మవలెను కదా. హల్లెలూయా. మరి నీ విశ్వాసము ఏ విధంగా ఉన్నది? నీ విశ్వాసాన్ని పరీక్షించుకొనవలసినటువంటి సమయము, నీ విశ్వాసాన్ని తిరిగి కట్టుకొనవలసినటువంటి సమయం, నీ విశ్వాసాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకొని రిఫార్మ్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసాన్ని దిద్దుబాటు చేసుకోవలసినటువంటి సమయం. దేవుని ఎడల నీకున్నటువంటి ప్రేమను నీవు దిద్దుబాటు చేసుకొనవలసినటువంటి సమయం. ఏ స్థితిలో నుండి నీవు పడిపోయినావో దాన్ని జ్ఞాపకం చేసుకొనవలసినటువంటి సమయం. జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొందవలసినటువంటి సమయం. హల్లెలూయా. రిమెంబర్ అండ్ రిపెంట్ అండ్ రిఫార్మ్. ఎక్కడి నుంచి పడిపోయావో జ్ఞాపకం చేసుకో. అక్కడి నుంచి మారు మనస్సు పొంది నీ విశ్వాసాన్ని దిద్దుకోవడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు.
ఏ విధంగానైతే ఆ తప్పిపోయినటువంటి కుమారుని విషయంలో జరిగినటువంటి సంఘటన మన అందరికీ తెలుసు. ఆ తప్పిపోయినటువంటి కుమారుడు ఆయన బుద్ధి వచ్చినప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో, ఇదిగో నా తండ్రి ఇంట్లో అనేకమైనటువంటి సేవకులు ఉన్నారే, వారికి కడుపు నిండా భోజనం దొరుకుతుంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతూ ఉన్నాను. కానీ మారు మనస్సు పొంది బుద్ధి తెచ్చుకొని తండ్రి ఇంటికి బయలుదేరినాడు. హల్లెలూయా. మరి ఈరోజు నీవు నేను కూడా లోకాశల వైపు వెళ్తున్నామేమో, అనేకమైనటువంటి విగ్రహములను మన హృదయంలో ఉంచుకున్నామేమో, మన హృదయాల్ని మన జీవితాల్ని వ్యాపార పిటిల్లుగా మార్చుకున్నామేమో. నా సహోదరుడా, నా సహోదరి, దిద్దుబాటు చేసుకోవలసినటువంటి సమయం. యేసయ్య హెచ్చరిస్తూ ఉన్నాడు, నా ఆలయము దేవుని మందిరము, ఇక్కడ దేవుని మహిమ కనబడాలి, దేవుని సన్నిధి ఇక్కడ ఉండాలి, దేవునికి ఆత్మ సంబంధమైన బలులు ఇక్కడ అర్పించబడాలని యేసయ్య హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మనం గమనిస్తే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం నుంచి గమనిస్తే, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకము తెచ్చుకొనుడి. హల్లెలూయా. నీవు రక్షించబడినటువంటి దినాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా, యేసయ్య కొరకు నీవు నిలబడినటువంటి దినాలను నీవు జ్ఞాపకం చేసుకో. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపరితిడి, అవమానపరచబడ్డారు. 35వ వచనం, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. హల్లెలూయా. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దేవుని యందు మీకున్నటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టకుడి. మీకున్నటువంటి ఆ ప్రేమను విడిచిపెట్టకుడి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన రాకడలో నీవు నేను ఎత్తబడాలి అంటే నీకు నాకు కొంచెం ఓరిమి, ఓపిక, సహనము అవసరమై ఉంటున్నది. హల్లెలూయా. నీవు నేను పొందబోయేటటువంటి ఆ మహిమ కోసం నీకు నాకు కొంచెం ఓపిక, సహనము అవసరమై ఉంటున్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన రాకడ సమయము ఆసన్నమైంది ప్రియులారా. ఆయన రాకడకు సూచనలు అనేకము నెరవేరుతూ వస్తూ ఉన్నాయి. మరి దేవుని యొక్క మందిరము తిరిగి యెరూషలేములో నిర్మించబడడానికి ఆ యొక్క 3వ మందిరము, చివరి మందిరము, ఎక్కడైతే దేవుని మందిరములో యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి హేయమైన వస్తువు ఎక్కడైతే నిలబడబోతుందో ఆ మందిరం కట్టడానికి సమయము ఆసన్నమైంది ప్రియులారా. అంటే యేసయ్య రాకడకు సమయము ఆసన్నమైందని గమనించాలి. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. కానీ అతడు వెనుక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను చేయవలసింది ఏమిటి అంటే విశ్వాస జీవితంలో విశ్వాసంతో ముందుకు సాగవలసిన బద్దులమై ఉంటున్నాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీవు నేను విశ్వాస మూలంగా దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ విశ్వాస మూలంగా జీవించబద్దులమై ఉంటున్నాం. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నది? నీ విశ్వాసం ఎలా ఉన్నది? నీ యొక్క దేవుని ఎడల నీకున్నటువంటి ప్రేమ ఎలాగున్నది? నీవు పరిశుద్ధునిగా జీవిస్తూ ఉన్నావా? దేవుని ఆత్మ చేత నింపబడ్డ నీవు, ఇదిగో ఒకసారి వెలిగింపబడినటువంటి నీవు, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి నీవు ఈరోజు దేవుని సన్నిధిలో ఎలాగ జీవిస్తున్నావు? ఒకవేళ నీవు పడిపోయినటువంటి స్థితిలో ఉంటే మారు మనస్సు పొంది నీ జీవితాన్ని దిద్దుకో. యేసయ్య నిన్ను నీవు దిద్దుబాటు చేసుకోమంటున్నాడు. ఆయన రాకడ సమయము ఆసన్నమైంది. కాబట్టి రిమెంబర్, ఆయనను నీ తొలి దినాల్లో ఉన్నటువంటి నీ ప్రేమను, నీ విశ్వాసాన్ని, పరిశుద్ధ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. అలాగే మారు మనస్సు పొంది నీ యొక్క విశ్వాస జీవితాన్ని సరి చేసుకో. అంతేకాదు రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని గమనిస్తే ఈరోజు నీవు నేను చెల్లించవలసినటువంటి ఆత్మ సంబంధమైన బలులను గురించి అక్కడ భక్తుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి పౌలు
రోమా సంఘానికి తెలియజేస్తున్నాడు. రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి నా సహోదరి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. నీవు నేను చేయవలసింది ఏమిటో తెలుసా? ఈ ఆత్మ సంబంధమైన మందిరము ద్వారా నేను దేవునికి అర్పించేటటువంటి ఆ యొక్క బలి, ఆ యొక్క యాగం, ఆ యొక్క అర్పణ ఏమిటో తెలుసా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అర్పించుడి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో నేను ఆయనకు సమర్పించుకొని, ఇదిగో మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది, మీలో నివసించున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మరి అట్టి జీవితాన్ని ఆయనకే సమర్పించి, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించి మనల్ని మనము ఆయనకు సమర్పించుకోవడమే దేవునికి ఇష్టమైన యాగము. ఆయనకు ఇష్టమైనటువంటి బలియాగంగా భక్తుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. అంతేకాదు, చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. యూదా పత్రిక 1వ అధ్యాయంలో 17వ వచనం నుంచి గమనిస్తే, యూదా పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి గమనిద్దాం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరినీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు తన అపోస్తలుల ద్వారా మనల్ని హెచ్చరించినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఇదిగో అంత్యకాలంలో అనేకమైనటువంటి అబద్ధ బోధకులు వచ్చి, ప్రియులారా, మరి దేవుని బిడ్డలను చెరపట్టడానికి, దేవుని బిడ్డలను మరి నశింపు చేయడానికి వారు ఈ లోకంలో బయలుదేరినారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. అలాంటి వారు ఎవరు అంటే ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ లేని వారై కేవలము ఈ లోక విషయాలకు మాత్రమే, ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలను మాత్రమే, దేవుని మందిరాన్ని వ్యాపార పుటిల్లుగా మార్చేటటువంటి వారు, దేవుని మందిరాన్ని విగ్రహారాధనలకు చేసేటటువంటి వారు, దేవుని మందిరంలో మరి ఆయన యొక్క పరిశుద్ధత లేకుండా చేసేటటువంటి అనేక మంది బోధకులు ఈరోజు అంత్యకాలంలో బయలుదేరుతారు. జాగ్రత్త అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే నేను దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించి పరిశుద్ధత యందును, ప్రేమ యందును, విశ్వాసమునందు మన జీవితాన్ని కట్టుకునే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. 20వ వచనంలో, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, అనగా మేము విశ్వసిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి మీద నేను మన జీవితాన్ని కట్టుకొని బద్దలమై ఉంటున్నాం. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. విశ్వాసంలో మనల్ని మనము బలంగా కట్టుకొనొచ్చు. యేసు క్రీస్తు ప్రభుల వారి యందు వేరుపారబడిన వారముగా మనం ఉండాలి. యేసు క్రీస్తు ప్రభుల వారి యందు మనము ఆయన జ్ఞానము చేత నింపబడిన వారముగా ఉండి, అలాగే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయు వారముగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ యందు ప్రార్థించు వారంగా ఉండాలని ఆశపడుతున్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. హల్లెలూయా. ఇంకా నేను చేయవలసింది ఏమిటి అంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన త్వరగా రాబోతున్నారు. ఆయన కనికరం కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు నేను కనిపెడుతూ దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. హల్లెలూయా. దేవుని ప్రేమలో నేను నిలిచిండబద్దులమై ఉంటున్నా. యేసు క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మలో నేను ప్రార్థన చేయించు. యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కనికరం కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు కనిపెడుతూ దేవుని ప్రేమ యందు నిలిచి ఉండు. మనమే ఆ దేవుని యొక్క నిజమైనటువంటి ఆలయములము, నిజమైనటువంటి మందిరము. కాబట్టి ఒకవేళ నేను
పడిపోయిన స్థితిలో ఉంటే తిరిగి మనలను మనము బలపరుచుకుందాం, మనలో మనము మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుదాం. మరి ఆయన మనలను మనము దిద్దుబాటు చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధాత్మ చేత మనందరినీ బలపరుస్తాడు, నడిపిస్తాడు. మన పాపములను మనము ఒప్పుకున్నట్లయితే ప్రియులారా, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి గమనిస్తే, అయితే ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు, ఆయన తండ్రి అయినటువంటి దేవుడు వెలుగున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడు అనగా యేసు క్రీస్తు ప్రభుల వారి రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. మరి నీవు నేను ఆ యొక్క దేవుని మందిరములో పవిత్రులుగా చేయబడదాం. యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తంలో మన ప్రతి పాపమును, దోషమును, కల్మషమును కడుక్కుందాం. మన ఆత్మీయ జీవితాన్ని దిద్దుబాటు చేసుకుందాం. దేవుడు అట్టి కృప, అట్టి ధన్యత మనందరి జీవితాల్లో దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. పిల్లలు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి మా యెహోవా ప్రభా, కృపా కనికరములు గల మా తండ్రి, ఇంత మటుకు మా ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మాతో మాట్లాడిన దేవా, మీకు వందనాలైనా. అవును మా ప్రభా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యందు మేమందరము విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు కనిపెడుతూ మీ అందు ప్రేమ కలిగి జీవించడానికి మా ప్రభా సజీవమైనటువంటి మందిరములుగా కట్టబడడానికి మమ్మల్ని మేము అయా ఏ స్థితిలో నుంచి మేము పడిపోయినామో జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది మమ్మల్ని మేము దిద్దుబాటు చేసుకోవడానికి మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు సాయమాల ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తుల వారి ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో సిఎస్ఐ విశ్వాస సమూహం అంతటికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ, మరి ఒక శుక్రవారం మనందరం ఈ విధంగా ప్రభును స్తుతించడానికి, మహిమపరచడానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని దయ వలన, మీ అందరి ప్రార్థన వలన నేను నా కుటుంబం క్షేమకరంగా ఉన్నాం. ప్రియమైన విశ్వాసులారా, మనం ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుని చిత్తమైతే అతి శీఘ్రంగా మనందరం కూడా ఒకరినొకరు ముఖాముఖిగా కలుసుకొని దేవుని నామమును స్తుతిస్తాం. ఆశ, నమ్మకం నాకుంది. మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. మీ అందరిని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. మరి యొక్క ఆరాధన సమయంలో ప్రారంభ ప్రార్థన నుంచి ఇప్పటి వరకు ప్రభు తన సజీవమైన రెక్కల చోటును భద్రపరిచి ఆశ్చర్యకరంగా ప్రతి కార్యక్రమాన్ని నడిపించారు. అనే రత్నంగానే నిలవబెట్టుకుని ప్రభు దివ్యమైన వర్తమానాన్ని అందించారు. వాక్యానుసారమైన జీవితాలని జీవిస్తూ ఆయన మనకి మహిమకరంగా అనేక మందికి ప్రయోజనకరంగా జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధమైన తండ్రి, కృపగల మా రక్షక, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు. పరిశుద్ధుడైన నిత్యము స్తుతించబడుతూ మహిమపరచబడుతూ కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా మా దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు. గడిచిన కాలం అంతా మీ కృపలో జ్ఞాపం తెచ్చుకుని మరి యొక్క శుక్రవారం ప్రభువా సిఎస్ఐ తెలుగు సంఘ ఆరాధనలో మేము అందరం పాల్గొనడానికి, ప్రభు ప్రారంభ ప్రార్థన నుంచి ఇప్పటివరకు మీ నామాన్ని మహింపరచడానికి, చక్కని వాక్యం ద్వారా మా జీవితాలను మేము పరిశీలన చేసుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకే వందలు. ఇంత కనుక ప్రభువా పరిశుద్ధుడిని స్తుతించబడిన దేవ, ఇదిగో తండ్రి ప్రత్యేకించి సమయంలో నేను సిఎస్ఐ తెలుగు సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ వారం అంతట్లో ప్రభా మా విశ్వాసుల పట్ల మీరు చేసిన మేళ్లు కొరకే మిమ్మల్ని మహింపరుస్తున్న ప్రభావ, ఎత్తైన స్థలాల్లో పనిచేస్తున్నప్పుడు, ఒంటరిగా పనిచేస్తున్నప్పుడు ప్రభా, ఆయా స్థలాల్లో కఠినులైన యజమానుల దగ్గర పనిచేస్తున్నప్పుడు మీరు క్షేమకరంగా ఉంచారు. నేను డ్రైవింగ్ చేస్తున్నా మా బిడ్డలందరికీ మీ కాపుదలు ఇచ్చారు ప్రభా. వేజా సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఉన్న వారిని విడిపించారు, భద్రపరిచారు, బలపరిచారు. త్రియేక దేవుడ, గొప్ప దేవుడ, మహోన్నతుడ, మహాకనిక్రమ గల దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు.
ఇదిగో ప్రభు, మేము ఎంతో ఎదురు చూస్తున్నాం. మీ చేతమైతే శుక్రవారం నైనా, ప్రతి శుక్రవారం నైనా మీ పరిశుద్ధ సన్నిధి ప్రభు ట్రినిటీ కాంపౌండ్ లో గతంలో మీరు మాకు ఇచ్చిన ఆ యొక్క హాల్లో తిరిగి మళ్ళీ ఆరాధన ప్రారంభించబడటానికి మేమందరం ఏక మనసుతో మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు, ఈ యొక్క వారంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. COVID-19 కి ఎవరైనా మా సంఘస్థులు కానీ, మా విశ్వాసులు కానీ, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ గురైతే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రాంతం కొరకు, ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీ స్వాధీనం నుంచి కూడా వ్యాక్సినేషన్ త్వరగా రావడానికి ప్రభా, ఇదిగోదంటే COVID-19 సమయంలో పనిచేస్తున్న ప్రభా మెడికల్ స్టాఫ్, డాక్టర్స్, నర్సెస్, ఫార్మసిస్ట్స్ ప్రభా, ఇంకా పోలీస్, మున్సిపాలిటీ, ఇట్లా అనేకమైన విభాగాలు ప్రభా నీ బిడ్డలందరినీ కరుణించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా ప్రభా మా సంఘానికి ప్రభా మీరు అనుగ్రహించిన దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనే పాస్టర్ ఆనంద్ జ్యోతి గారు ప్రభా చేస్తున్న పరిచర్య అంతటిని బట్టి మీ నామని మహింపడుతున్నాం. అన్న ప్రయాణాల్లో మీకు ఆపుదలు ఇవ్వండి. అన్న కుటుంబం అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకోండి. అన్న పాస్టర్ రత్నం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అన్న పరిచర్యను ప్రభా ఆ సంఘంలో నీ పక్షంగా నిలబడుతున్నప్పుడు బలపరిచి భద్రపరుస్తున్నారు. మీకే స్తోత్రం. దీనుడైన నన్ను, నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకున్నారు ప్రభా. బలహీనుడైనప్పటికీ నీ బిడ్డలందరితో కలిసి ఉండటానికి ఏ అర్హత నాకు లేకపోయినా ప్రభా, నీ బిడ్డలందరినీ నడిపించడానికి, విశ్వాసంలో స్థిరపరచడానికి ప్రభా నీవు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకే వందనాలు. నా మాటల ద్వారా, విశ్వాసం ద్వారా నీ బిడ్డలను మరింతగా బలపరచడానికి మీరు కృపను అనుగ్రహించండి. సంఘ కార్యక్రమాల్లో ప్రయాసపడుతున్నాయన శామ్య హెస్కేల్ గారిని బట్టి నైనా, ఇదిగో తన సహోదరి శ్రావణ్ని బట్టి మీ నామాన్ని మహింపస్తున్నాం. బాబు గారిని బట్టి, ఇంకా ఆయనకు సహకరిస్తున్న బిడ్డలందరిని బట్టి మీ నామాన్ని మహింపస్తున్నాం. మా అందరినీ కోఆర్డినేట్ చేస్తున్న ప్రభా అన్న ప్రభా ఆశీర్వాదం గారి కుటుంబాన్ని బట్టి, సిస్టర్ అనిత గారిని బట్టి మీ నామాన్ని మహింపస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలను ఈ విధంగా ఒక క్రమమైన పద్ధతిలో మాకు ఇస్తున్న సుధీర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బ్రదర్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. మీ కాపుదలని బట్టి మంచి ఉంటుంది. అదేవిధంగా ప్రభా మమ్మల్ని ఎంతగానో వెనక నుండి ప్రోత్సహిస్తున్న CSI తమిళ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇదిగో తండ్రి నాయన, నీ దైవదాసుడి నాయన, నీ కుమారుడు ఎంతగానో మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. విక్టర్ ప్రేమ్ కుమార్ గారు ప్రభా, ఆయనతో పాటు అనేక మంది ప్రభా తమిళ విశ్వాసులు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా నీ బిడ్డలందరి ప్రార్థనలు మాకు తోడుగుంచండి, సహాయం చేయండి. మరి ఒకసారి స్వదేశంలో బిడ్డలకు క్షేమకరంగా ఈ మా మధ్యకి నడిపించారు, మీకు వందనాలు. ఎవరైనా మా బిడ్డలు ప్రయాణమైన సిద్ధపడుతూ ఉంటే నీ బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణాన్ని ఇవ్వండి. మరి ఒకసారి మా విశ్వాసులు వారి కుటుంబాల్లో చేసిన ప్రతి మేలుని బట్టి మీ నామాన్ని మహింపరుస్తూ, మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభావ మరొకసారి ఈ విధంగా మేము స్తుతించడానికి మీరు కృపను అనుగ్రహించమని మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సర్వజ్ఞ పరిశుద్ధులకును మనకును సదా తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దత్తము. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము